ఇరాన్ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అని వాళ్ళకు ఒక నేరేటివ్ నడుస్తుంది. సరే, అమెరికాకి వీళ్ళకు ఆలోచన లేదు, మొత్తం చక్రం తిప్పేది ఇజ్రాయెల్ అని వాళ్ళు నిర్ణయించారు. అమెరికా మనతో మిత్రదేశంగా ఉన్నా కానీ కూడా రేపటి రోజు పాకిస్తాన్ ని మనం కంప్లీట్ గా నాశనం చేయాలని ఇజ్రాయెల్ స్కెచ్ చేసిందంటే అమెరికా గతి లేని పరిస్థితిలో మళ్ళీ బరిలో దిగుతుంది, మన మీద దాడి చేస్తుంది. మన మీద దాడి చేస్తే పాకిస్తాన్ అమెరికాను కొట్టే శక్తి మనకు లేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మన శత్రు దేశం భారతదేశం మీద కొడతాము, ముంబైని ఢిల్లీని కొడతాము అని ఆయన ఈ నేరేటివ్ చెప్పుకుంటూ వచ్చాడు. సో దీంట్లో ఎన్ని ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్, ఆయన రిటైర్డ్, ఆయనకి నిజంగా వాళ్ళకి అంత న్యూక్లియర్ కెపాసిటీ ఉందో లేదో ఫస్ట్ ఆయనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కి తప్ప ఇంకెవరికి తెలియదు వాళ్ళ కెపాసిటీ ఏంటి. వీళ్ళు చూసాం, ఈయనైతే డిప్లొమాట్, పాకిస్తానీ అంబాసిడర్ గా ఉన్నాడు భారతదేశంలో కొంతకాలం. తర్వాత మనం షేక్ రషీద్ అని ఒకడు ఉండేవాడు, ఒక పెక్యులర్ కార్టూన్ క్యారెక్టర్ ఉండేవాడు, మన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఉండేవాడు. ఫస్ట్ రైల్వేస్ మినిస్టర్ గా ఉన్నాడు, తర్వాత హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో. అతనేమనేవాడంటే పాకిస్తాన్ మా దగ్గర పావు కిలో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని చెప్పేవాడు. మా బాంబులు భారతదేశం మీద ఇస్తే హిందువులు మాత్రమే తెచ్చిపోతారు, ముస్లింలు చావకుండా నేను తయారు చేసాం అద్భుతమైన బాంబు అని చెప్పుకునేవాడు. కాబట్టి వీళ్ళందరూ